అక్కడ పెద్ద లొల్లి జరిగింది, అరాచకం కూడా జరిగింది. ఎన్ని స్పెషల్ ఎమ్యూనిటీస్ ఇచ్చినా, రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చినా కానీ అగ్గిపెట్టి మచ్చ అందరినీ కొరికేయడం, లేడీస్ అని చూడకుండా జెంట్స్ అని చూడకుండా కొరికేయడము, పచ్చి బూతులు తిట్టడము, కెమెరాలు పగలగొట్టేయడము, మైకులు పగలగొట్టేయడము, అరాచకం చేసి బయటికి వెళ్ళిపోయినాడు. బయటికి వెళ్ళిపోయినప్పుడు నేనే దగ్గరుండి తీసుకొచ్చాను, బస్సు ఎక్కించి ఏసీ స్లీపర్ కోచ్. మళ్ళీ అదే విధంగా వెళ్ళిపోయినప్పుడు కూడాను వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి స్లీపర్ కోచ్ బస్సు ఎక్కించి పంపించేశాను. వాళ్ళు తిరుపతి వెళ్ళి నా మీద బ్యాడ్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ మధ్యలో ఒక చిన్న లొల్లు అయింది, గొడవ అయింది. అదేంటంటే ఆ షో ప్రొడ్యూసర్ ఎవరంటే అందరికీ తెలుసు, విజ్జుగౌడు, ఫేమస్ యూట్యూబర్. ఆ విజ్జుగౌడుని పచ్చి బూతులు తిట్టాడు, వాళ్ళ మదర్కి, వాళ్ళ వైఫ్కి, వాళ్ళ కూతురికి. అలా తిట్టడమే కాకుండా విజ్జుగౌడు చెస్ట్ కూడా కొరికేశాడు, మొక్క వచ్చేసినట్టు. సో విజ్జుగౌడు కోపం వచ్చి 2 కొట్టాడు. కొడితే వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు నన్ను మధ్యలో ఇరికిస్తున్నారు, ఇదంతా సత్య ప్లాన్, సత్య గ్రీము, సత్య కొట్టించాడని. అవన్నీ కూడా అబద్ధాలే. ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చకి ఇది పనిచేయదు, అందరికీ మీరు తెలుసు కదా. మరి అట్లాంటప్పుడు ఎందుకు అలా షూటింగ్లు తీసుకొస్తుంది? మా ఇంటికి వచ్చి ఏవైనా ఆఫర్లు ఇప్పించాను ఎందుకంటుందని నేను క్వశ్చన్ చేస్తున్నాను అక్కడికి. ఫస్ట్ ఆ రోజుల్లో మనం చూసాము, ఎన్టీఆర్ సీఎం గారు ఆయన పాపులారిటీ వాడుకొని లక్షల కోట్లు సంపాదించుకుంది. ఈమె కూడా అంతే, మచ్చ పాపులారిటీని వాడుకొని లక్షల కోట్లు సంపాదించుకున్న ప్లాన్ మీద వస్తుంది తప్పితే తమ్ముడి మీద అయితే ఇంత పిస్తుంది ప్రేమ లేదు. నేను ఆవిడ ఒకటే స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాను, నన్ను ఎంత బ్లేమ్ చేస్తున్నా కదా, విజ్జుగౌడతో నేనే కొట్టించానని చెప్పేసి. కొట్టించే మనస్తత్వం నాది కాదు. గతంలో కూడా కుర్చీతాత నన్ను తిడితే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆయన 2 సార్లు లోపల ఇచ్చి వాళ్ళతో కొట్టించాను. నేను ఎప్పుడు కూడా డైరెక్ట్ అటాక్లకు నేను ఎప్పుడు వ్యతిరేకము. అలాగే అగ్గిపెట్టి మచ్చాలి అక్క సుజాతకి నా స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే, మీ తమ్ముడికి హెల్త్ బాగాలేదు అంటున్నావు, మీ తమ్ముడే నీ ఆరోపణం అంటున్నావు, మీ ఇంటిలో నీ కొడుకున్నాడు, కోడలు ఉంది, కూతురు, అల్లుడు, 4 ఉన్నారు వయసు వాళ్ళు, యువకులు. వాళ్ళు కష్టపడి అగ్గిపెట్టి మచ్చని పెంచి పోషించవచ్చు కదా. పిచ్చోడితో ఎందుకు నువ్వు వ్యాపారం చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు పిచ్చోడితో వ్యాపారం నువ్వు? ఎందుకంటే నీకు డబ్బు పిచ్చి. మీ తమ్ముడే చెప్పాడు మా అందరికీ, నువ్వు మా అక్క లక్షలు వడ్డీలు తిప్పుతుంది, 100 రూపాయలకి 10 రూపాయలు తీసుకుంది వడ్డీ కానీ. నీకు డబ్బు పిచ్చి సుజాత. ఆయనకు హెల్త్ బాగాలేదు, నేను ఎన్నోసార్లు చెప్పాను అక్క ఆయనకి హెల్త్ బాగాలేదు అంటే, ఆడు కూడా 3 మాటలు చెప్పాడు మాతో. ఎందుకు ఆడవాళ్ళ మీదకి వెళ్తావు, గిలుతావు, గిచ్చుతావు, కొరుకుతావు అంటే ఫోన్ పే నెంబర్ పెట్టింది. ఎందుకంటే ఫోన్ పే నెంబర్ పెట్టింది. ఏమని సుమంటేలు ఇంటర్వ్యూ ఇచ్చింది, బాగుంది, వాళ్ళ తమ్ముని కొట్టింది, పర్వాలేదు. కొడితే కింద ఫోన్ పే నెంబర్ డబ్బులు ఏంటి మా తమ్ముని కానీ పెట్టింది. ఎందుకంటే ఫోన్ పే నెంబర్ అంటే ఆ డబ్బులు వస్తే ఇంకా మంచిగా ఇంక ఇల్లు కట్టుకుని ఇంకా కొంతమందికి అప్పులు ఇవ్వడమా, అది కరెక్ట్ కాదు కదా. మేము ఇన్ని రోజులు అయితే మనం ఏ రోజు మేము ఫోన్ పేలో డబ్బులు వేయండి మా ఇన్స్టాగ్రామ్కు అని మేము ఎప్పుడు అడుకోలేదు ఎవరిని. ఎందుకంటే కష్టపడి సంపాదించుకుని బతకాలి. ఎవరైనా అడుకుంటే ఇప్పుడు పోనీ ఒక నెత్తి వలిగింది, ఒక కాలు ఎరిగింది, ఒక చెయ్యింది, ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక హాస్పిటల్లో పడ్డాడు మీ తమ్ముడు పడ్డాడు అనుకో, అప్పుడు 10 రూపాయలు అనుకోండి, నష్టం ఏం లేదు. అప్పుడు ఫోన్ పే నెంబర్ పెట్టి మేము కూడా ఇస్తాం, 10,000 20,000 మేము కూడా ఇస్తాం. ఫోన్ పే నెంబర్ పెట్టి డబ్బులు అని అడుకుంటారు. ఎంతవరకు కరెక్ట్?